శ్రీ మహాలక్ష్మీ నమ. శ్రీ గౌరీదేవ్యై నమ. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఈ నాలుగు కూడాను అసలు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ అనుకోవాలండి. మీరు స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ, శ్రీ గౌరీదేవతాయ నమ, ఓం నమో నారాయణాయ, శ్రీ మహాలక్ష్మీ నమ అనుకోండి. శ్రావణ మాసం అంతా ఈ యొక్క దేవతాతత్వంలో తులతూగుతూ ఉంటుంది. కాబట్టి మీరు శ్రావణ మాసంలో చేసే వ్రతాల్లో లక్ష్మీదేవికి ఆచరించే వరలక్ష్మి వ్రతం చాలా గొప్పది కదా. ఏమండి, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేద్దామని అందరం కూడాను అనుకున్నాం. తీరా వీలు పడలేదండి, ఏం చేయమంటారు అని కొంతమంది బాధపడుతుంటారు. మీరు బాధపడక్కర్లేదు. మరలా వచ్చే శుక్రవారం ఉంది కదా, పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేయని వాళ్ళు మరి ఒక శుక్రవారంలో, అది కూడా వీలుపడని వాళ్ళు మరి ఒక శుక్రవారం, 4వ శుక్రవారంలో చేసుకోవచ్చు. చక్కగా నిష్టగా చేసుకోండి. కావాల్సింది త్రికరణ శుద్ధి. అలా చేసుకుంటే ఆ వరలక్ష్మి వ్రతం చేసుకున్న పుణ్యఫలం కూడా వస్తుంది. అయితే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఒకటి పూట నిద్రపోకూడదు. బ్రహ్మాండంగా షోడశోపితంగా అమ్మవారికి చక్కగా నైవేద్యాలు సమర్పించి మనం ఆ ప్రసాదాన్ని అందరం కూడా భుజిస్తూ ఉంటాం కదా. భోజనం చేస్తాం. భోజనం చేయగానే నిద్రాదేవత వస్తుంది. సహజంగా కడుపంతా నిండినప్పుడు తేపు వచ్చి, అమ్మయ్య ఎంత బాగున్నాయో ఇవాళ వంటకాలంటూ చక్కగా పడక మీద నిద్రపోదాం అనుకుంటాం. అప్పుడే దరిద్ర దేవత ఎంటర్ అవుతుందిట. ఎవడు నిద్రపోతున్నాడా నాకు దారి దొరుకుతుందని. ఈ శ్రావణ మాసంలో పొగటి పూట దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తే లక్ష్మీదేవి ఏం చేస్తుంది? నువ్వెందుకు వచ్చావు, నేను వెళ్తున్నాలే అంటే వెళ్ళిపోతుంది కదా. అందుకని శ్రావణ మాసంలో పొగటి పూట ఎటువంటి పరిస్థితుల్లో నిద్రకు ఉపక్రమించకండి. అయ్యా ఏం చేస్తాను, కళ్ళు కూరుకుపోతున్నాయి అని మీరు భావిస్తే ఆవు నెయ్యి లేదు, కొద్దిగా మీ బొటన వేలుకు రాసుకోండి. అప్పుడు మీ ఇంట్లోకి దరిద్ర దేవత రాదు. ఓ అమ్మో వీళ్ళు ఆవు నెయ్యి రాసుకున్నారు బొటన వేలికని వెళ్ళిపోతుంది. అట్లానే నిద్రపోకండి. మీరు మీ ప్రయత్నం చేస్తారు కదా. మరి ఆ యొక్క శ్రావణ మాసంలో నిద్ర మాత్రం పోవద్దు పొగటి పూట. అందున సాయం సంధ్యా సమయంలో అస్సలు పోకూడదు. తర్వాత గడప మీద అలా మాట్లాడుతూ తలపెట్టి నిద్రపోయే లక్షణాలు ఉంటాయి కొంతమందికి. ఏది మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ ఎత్తైన గడప ఉంటుంది కదా, సింహద్వారం గడప. అందరూ చక్కగా కూర్చొని, అక్క బాగున్నావా, చెల్లి బాగున్నావా, ఆ సినిమా చూసావా, ఈ సినిమా చూసావా, ఆ లక్ష్మీదేవి ఎంత బాగా ఇది చేశామో ఇవాళ పూజ అని లేనిపోని కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉన్నట్టు ఉండవే అంటూ ఆ గడప మీదే తలకాయ పెట్టుకొని నిద్రపోతుంటారు. గడప లక్ష్మీ స్వరూపం. ఎప్పుడూ లక్ష్మి తల మీదకి ఎక్కకూడదు. ఎక్కడైనా ఎక్కచ్చు, అష్టైశ్వర్యాలను ఇస్తుంది. తల మీదకి మాత్రం ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. గడప లక్ష్మి అయినప్పుడు మీరు ఆ గడపని దిండుగా పెట్టుకొని పడుకుంటే మీ ఇంట్లో కటిక దరిద్రం వస్తుంది. బీ కేర్ఫుల్. ఇది బాగా గుర్తుంటుంది కదా అందరికీ. గడప మీద తలగడ పెట్టి నిద్రించకూడదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే లక్ష్మీదేవికండి ఆ వరలక్ష్మి పూజ చేస్తారు కదా మీరు. పద్మపురాణం ఏం చెబుతుందంటే, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన వంటకాలు ఉన్నాయి కొన్ని. ఆ విధంగా పడితే ఒక్కొక్క వంటకం వలన ఒక్కొక్క యోగం పడుతుంది మీకు. అది మీ ఇష్టం బాబు, మీకుతో చెప్తున్నానని చెప్పేసి చెప్పింది. పెరుగన్నం లేదు, చక్కగా పెరుగన్నం అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఏం తెలుస్తుందో తెలుసా? విపరీతమైన సంపదలు వస్తాయి. కుండ పెరిగే
చక్కగా తోడేసింది. అన్నంలో కలిపి అమ్మవారికి చక్కగా పెరుగన్న నైవేద్యం పెట్టండి. మీకు సంపద వచ్చి తీరుతుంది. అలాగే పాయసం, ఆవు పాలతో పాయసం చేస్తారు కదా! ఆ పాయసంలో అన్నీ వేస్తారు. ఏది జీడిపప్పు, తర్వాత ఏలక్కాయలు ఇవన్నీ కూడా వేస్తారు చక్కగా పాలల్లో. అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు పాయసాన్నం, లేకపోతే పాయసం. ఆ పాయసంతో కనుక అమ్మవారికి నైవేద్యం పెడితే ఏమవుతుంది? మీరు కోరుకున్న పదవులొస్తాయి. ఏదన్నా పదవీ యోగం కావాలనుకుంటే పాయసం పెట్టండి. అలాగే పులిహోర చక్కగా శనక్కాయ గింజలేసి వేయించి నేతిలో శనగ గింజలు లేకపోతే జీడిపప్పు వేసి చక్కగా పులిహోర తయారు చేయండి. ఆ పులిహోర కనుక నైవేద్యంగా పెడితే కుటుంబంలో అందరూ ఐక్యతగా ఉంటారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు బాధపడకుండా చక్కగా ఐక్యతతో ఉంటారనమాట. అలాగే అన్నంలో బెల్లం కలిపి కనుక అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే ఆరోగ్యం వస్తుంది. అనారోగ్యాలు అసలు రానే రావన్నమాట. పెసరపప్పు కలిపినటువంటి అన్నం గనక నైవేద్యంగా పెడితే కుటుంబ సఖ్యత బాగా పెరుగుతుంది. ఆత్మీయత, అనురాగాలు వృద్ధి చెందుతాయి. ఫోన్లో కనీసం మాట్లాడతారు అందరూ. అక్క బాగున్నావా? వరలక్ష్మి వ్రతం చేసుకున్నావా? ఏం చీర కొన్నావు? ఏం బంగారు నగలు కొన్నావు అని అసలు అనకూడదు. కానీ ఈ శ్రావణ మాసంలో కొత్త నగలు, కొత్త బట్టలు కొనుక్కోవాలి ప్రతి వాళ్ళు. డబ్బులు ఉన్నవాళ్ళు కొంటున్నారు. నాబోటి వాళ్ళు ఎట్లాగండి అంటే అమ్మవారు ఇస్తుంది ఆ వేళటికి ఏదో విధంగా. నూతన వస్త్రాలు చక్కగా కొనుక్కోండి. నూతన వస్త్రం, పట్టు వస్త్రాలు అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే బంగారం, గాజులు మీ ఇష్టం, ఏ ఒకటి కొనుక్కోవచ్చు. అలా గలగలమంటూ తల్లి అలా ప్రతి బజార్లోనూ పయనిస్తుంది. ఎందుకంటే ముత్తైదువులందరూ కూడా చేతిలో శనగలు పెట్టుకొని ముత్తైదువులుగా వెళ్తారుగా పేరంటానికి. చేతి నిండా ఆ శనగలు ఉంటాయి, గాజులు మెరుస్తుంటాయి, ముఖాన గంధం, కుంకుమ, ఈ యొక్క కంఠం పంట పండేట్టుగా గంధం రాస్తారుగా, పాదాలకేమో పసుపు. ఆహా, అద్భుతం, ఆనందం, అమోఘం. ఆ బజార్లో వాళ్ళు వడివడిగా వెళ్తూ ఉంటారు. అనేక మంది వనితలు కదా. ఈ శ్రావణ లక్ష్మికి స్వాగతం ఆ విధంగా జరుగుతుంది. ఇంకోవైపేమో వేద పండితులు దుశ్శాలవా కప్పుకొని భద్రం కర్ణే భద్రం భద్రం కర్ణే అంటూ బయలుదేరుతారు. ఆ వేద పండితులను కూడా సత్కరించాలి ఈ శ్రావణ మాసంలో. ఇది ఇంత గొప్ప విశేషకరమైన మాసం. మనమంతా ఆచరించి తరిద్దామా మరి? మాచిరాజు భక్తి ప్రేక్షకులందరూ అష్టైశ్వర్య సిద్ధితో, తరగని సంపదతో, ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపటానికి ఆ సర్వేశ్వరుడు, ఆ యొక్క వేదమాత, ఆ యొక్క లక్ష్మీదేవి, గౌరీదేవి, మహావిష్ణువు సకల శుభాల్ని కలిగించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.